దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఉదయకాలమున దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలువుగాని మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే యేసు అంటాడు ఏమనంటే, యానిమల్స్కి కూడా షెల్టర్ ఉంది, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి ప్లేస్ లేదు. ఇక్కడ దేవుడే ఈ సృష్టిని అంతా సృజించాడు కదండి. దేవుడే యానిమల్స్ని చేశాడు, దేవుడే వాటి షెల్టర్స్ని చేశాడు, దేవుడే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్. మనం ఇలా అన్నామంటే దేవుని సృష్టే కదా, దేవుడు మనల్ని చేశాడు. మనం దేవుని చేసినందుకు మనం దేవునికి ఏమిస్తున్నామండి? తలవాల్చుటకైనను స్థలం లేదు. ఇది మనం ఇప్పుడు అర్థం చేసుకుంటే, మనం ఇప్పుడు బిల్డింగ్స్ కట్టవసరం లేదు దేవునికి తలవాల్చుకోవడానికి, మనము ఒక ఇల్లు కట్టవసరం లేదు. కానీ వీ నీడ్ టు గివ్ అవర్ హార్ట్, వీ నీడ్ టు సబ్మిట్ అవర్ హార్ట్ టు గాడ్. ఎప్పుడైతే మన హార్ట్ఫుల్గా మన హార్ట్ని ఇస్తామో, ఎప్పుడైతే మనం హార్ట్ఫుల్గా దేవునికి సరెండర్ అవుతామో, దేవా నా జీవితాన్ని నువ్వే తండ్రి లీడ్ చేయాలని చెప్పేసి దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడండి. మనం ఎప్పుడైతే మనము చాలా డౌన్గా ఫీల్ అవుతామో, ఎప్పుడైతే మనము చాలా అవుట్ నెంబర్డ్గా ఫీల్ అవుతామో, అప్పుడు దేవుడికి మన హార్ట్ని సబ్మిట్ చేయాలి. అప్పుడు మనం ఎప్పుడైతే దేవునికి మన హార్ట్ని సబ్మిట్ చేస్తామో, అప్పుడు మన లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మన లైఫ్ చాలా టర్న్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనము మన హార్ట్లో దేవునికి ప్లేస్ ఇవ్వాలి. మన దేహము దేవుని ఆలయం అంటారు కదండి. మన ఇప్పటి కాలంలో మనం ఒక ఇల్లు కట్టవసరం వద్దు, ఒక స్థలం కొనవసరం లేదు దేవుడు తలవాల్చుకోవడానికి. జస్ట్ వీ నీడ్ టు గివ్ అవర్ హార్ట్ టు గాడ్. ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు ఇలా రాయబడి ఉంటుంది. ఒక 10 మంది కుష్టి రోగులు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతారు, దేవా మమ్మల్ని స్వస్థపరచు అని అడుగుతారు. అప్పుడు దేవుడు వెళ్ళి మీ ప్రీస్ట్ దగ్గర చెక్ చేయించుకోండి అని చెప్తాడు. వాళ్ళ విశ్వాసంతో 10 మంది పరిగెడుతూ ఉంటారండి. అందులో మధ్యలో చూసుకుంటే వాళ్ళ కుష్ఠరోగం అంతా పోతుంది. వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపడిపోతారు. ఒక 9 మంది పరిగెడుతూ ఉంటారు, ఒక 10 మందిలో ఒక అతను మాత్రం తిరిగి పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వస్తాడండి. దేవుడిని అడుగుతాడు, దేవుడికి చెప్తాడు, థ్యాంక్స్ ఇస్తాడు, దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు. మనం చూసినట్లయితే మన లైఫ్లో కూడా మనకి దేవుడు చాలా చేస్తాడు, మనకి దేవుడు చాలా గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కానీ మనం థ్యాంక్స్ కూడా చెప్పలేని స్థితిలో ఉంటాము. అక్కడ 9 మంది చూస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ దేవుడికి థ్యాంక్స్ చెప్పరు. వాళ్ళ హార్ట్లో దేవునికి ప్లేస్ ఇవ్వరు. వాళ్ళ లైఫ్ని చూసుకుంటారు, కానీ వాట్ అబౌట్ గాడ్ని వాళ్ళ ప్లేస్లో, వాళ్ళ హార్ట్లో వాళ్ళు ప్లేస్ ఇస్తే దేవునికి, వాళ్ళు వెళ్ళి థ్యాంక్స్ చెప్తారు. అక్కడ ఉన్నట్టయితే ఆ వ్యక్తి గ్రాటిట్యూడ్తో ఒక పర్సన్ వెనక్కి వచ్చి దేవునికి థ్యాంక్స్ చెప్తాడండి. అప్పుడు దేవుడు అంటాడు, యువర్ అ ఫెయిత్ఫుల్ పర్సన్, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అంటాడు. మనం కూడా ఒక ఫెయిత్ఫుల్ పర్సన్ అనిపించుకోవాలండి మన లైఫ్లో. మనం ఎప్పుడైతే మన హార్ట్ దేవునికి ఇస్తామో, తలవాల్చుకోవడానికి మన దేహాన్ని ఎప్పుడైతే మనం దేవునికి సబ్మిట్ చేస్తామో, మనం ఎప్పుడైతే థ్యాంక్ఫుల్గా ఉంటామో ఆయన చేసిన మేలుకి, ఆయన చేసిన ఉపకారాలకి ఎప్పుడైతే మనం థ్యాంక్ఫుల్గా ఉంటామో, ఎప్పుడైతే దేవునికి మన హృదయాన్ని అప్పగిస్తాము, ఎప్పుడైతే మన దేహాన్ని దేవుని ఆలయం కింద మార్చుకుంటామో, దేవుడు మనల్ని ఇంకా దీవిస్తాడండి. దేవుడు ఇంకా మనల్ని అధికంగా ఆశీర్వదిస్తాడు. మీరు కూడా మీ హృదయాన్ని దేవునికి అప్పగించుకుని దేవుని దీవెనలు పొందుకోవాలని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసయ్యా. గడిచిన కాలమంతా నీ యొక్క దయారెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసయ్యా. యేసు యుద్ధకాలమున దైవవాక్కు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీరందరినీ మీరు దీవించిన ప్రభా, వారి సమయాన్ని హెచ్చించుకుని తండ్రి ప్రభా, నీ కొరకే తండ్రి ప్రభు వాక్యాన్ని వినుచుండగా ప్రభా, మీరే వారితో మాట్లాడండి అయ్యా, మీరే వారితో ఉండండి అయ్యా. యేసయ్య వారిని మీరే ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య వారు కూడా వారి హృదయాన్ని మీకు అప్పగించుకునేటట్టు వారిని మార్చండి అయ్యా, వారిని దీవించండి అయ్యా. ఆ 9 మందిలా కాకుండా తండ్రి ప్రభా, ఒక్కరిలాగా వాళ్ళ గ్రాటిట్యూడ్తో నిండి తండ్రి ప్రభా, నేను స్తుతించే భాగ్యానికి వారికి కూడా దయచేయండి అయ్యా. మీరే వారిని ఆశీర్వదించండి, దీవించమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.